హాయ్ అండి, ఈరోజు డేటు మార్చి 3వ తారీఖు అండి, 2025వ సంవత్సరం. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 4 రీఛార్జులు మీరు కేవలం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే రీఛార్జ్లు చేయించుకోవాలండి. మీరు ఫోన్పే ద్వారా ఈ రీఛార్జ్లు చేయించుకోకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఫోన్పే ద్వారా ఈ రీఛార్జ్లు చేసుకుంటే మీకు 180 రోజులు రాదండి. మీ బాక్స్ తీసుకునే రీఛార్జ్ బట్టి అది 4 నెలలు రావచ్చు, 5 నెలలు రావచ్చు అండి. కానీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీరు రీఛార్జ్ చేస్తే కంపల్సరీగా 180 రోజులకి లాకింగ్ అవుతుందండి. 100% 180 డేస్ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని రీఛార్జ్ చేసుకోవాలి. మన వీడియో టాటా స్కై రీఛార్జెస్ అండి. చాలా మంది ఈ రీఛార్జ్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే డిటిహెచ్లో టాటా ప్లే డిటిహెచ్లో 4 రీఛార్జ్లు మాత్రమే ఉన్నాయండి. అంటే తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ఛానల్స్ వచ్చే ప్యాక్లు 4 మాత్రమే ఉన్నాయి. 2 SD ప్యాక్లు, 2 HD ప్యాక్లు ఉన్నాయండి. ముందు మనం ఆఫర్ ఏంటో చూద్దాం, తర్వాత అయితే వీడియోలోకి వెళ్దాం. మనము 5 నెలల రీఛార్జ్ చేస్తే 1 నెల ఫ్రీ ఇస్తారండి. ఇది ఆఫర్ అండి. నేను చెప్పే 4 రీఛార్జ్లు ఈ ఆఫర్ మీదే రన్ అవుతాయండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ రీఛార్జ్లకి నా నెంబర్ని అయితే సంప్రదించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ప్రజెంట్ 4 ప్యాక్లు అని చెప్పాను కదండి, అందులో బేసిక్ ప్యాక్స్ 2 అండి, ఫుల్ ఛానల్స్ వచ్చే ప్యాక్లు 2 అండి. బేసిక్ ప్యాక్ ఎంత అంటే ఎస్డీలో ఒక ప్యాక్ ఉందండి, బేసిక్ ప్యాక్. అదేవిధంగా హెచ్డీలో ఒక ప్యాక్ ఉందండి. ఎస్డీలో అయితే 1 మంత్కి 255 రూపాయలు. అదే హెచ్డీలో అయితే 1 మంత్కి 309 రూపాయలండి. ఈ 255 రూపాయలకు గాను, ఈ 309 రూపాయలకు గాను మనకి ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. అదేవిధంగా ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ అండి. చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయండి, అంటే కిడ్స్ ఛానల్స్. ఇటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఈ ప్యాక్లో రావండి, 2 ప్యాకుల్లో కూడాను. ఇవి ఎస్డి ప్యాక్ అండి. అదే హెచ్డీలో అనుకోండి, మనకి తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ వస్తాయండి. అవి ఒకటి జెమినీ మూవీస్, మా టీవీ, మా మూవీస్, ఈటీవీ సినిమా, జీ తెలుగు, జీ మూవీస్, జెమినీ మ్యూజిక్, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్ వస్తాయండి. ఈ 11 ఛానల్స్ తప్ప మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి, 2 కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. ఇవి మనకి తక్కువ రీఛార్జ్లో కావాలనుకుంటే ఈ ప్యాక్లు అండి. ఇది 1 మంత్కి అయితే 255 రూపాయలు, 6 మంత్స్కి అయితే 1269 రూపాయలండి. మీరు 255 రూపాయల లెక్క 5 నెలల అమౌంట్ కడితే సరిపోతుందండి. 1 మంత్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఈ నేను చెప్పే 4 ప్యాక్లు కూడా మీరు మెయిన్ అమౌంట్కి 5 నెలల అమౌంట్ కడితే సరిపోతుందండి. 1 నెల ఫ్రీగా ఇస్తారు. అంటే 255 ఇంటూ 5 నెలలు అండి, 1270 రూపాయల దగ్గర అవుతుంది. ఇలా మీరు పే చేస్తే 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. యాక్చువల్గా అయితే ఆఫర్ ఇదండి. సేమ్ ఇదే విధంగా హెచ్డి ప్యాక్ కూడా 309 రూపాయలు ఇంటూ 5 అండి, 1548 రూపాయలు అవుతుంది 6 నెలలకు గాను. ఈ అమౌంట్ మీరు పే చేస్తే మీకు 6 నెలల రీఛార్జ్తో లాగింగ్ చేస్తారండి. మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. 1 మంత్ మీకు కావాలనుకుంటే 255 రూపాయలు చేసుకోవాలండి. 250 రూపాయలు చేసుకున్న తర్వాత మీరు తెలుగు బేసిక్ ప్యాక్ అండి అని మీరు చెప్తే మేము మీ ఐడి నెంబర్ మాకు వాట్సాప్లో పెడితే మేము 255 రూపాయలకి ఫార్వర్డ్ చేస్తామండి. అంటే ప్యాక్ చేంజ్ చేస్తాము. అలా చేంజ్ చేసినప్పుడు మాత్రమే మీకు 255 రూపాయలకు గాను 1 మంత్ వస్తుందండి. లేదనుకుంటే మీ బాక్స్లో ఎంత తీసుకుంటుందో అంత రీఛార్జ్ బట్టి వస్తుందండి. చాలామంది ఇలా చేయడం వల్లే మీకు 1 మంత్ రావాల్సిన రీఛార్జు కేవలం 10-15 రోజులే వస్తుందండి. ఎక్కువ మంది టాటా స్కైలో ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఈ 2 ప్యాక్స్ పేరు
సెమీ యాన్యువల్ సూపర్ వాల్యూ అండి. ఇది ఎస్డి ప్యాక్ పేరు. అదే హెచ్డి ప్యాక్ పేరు అయితే సెమీ యాన్యువల్ సూపర్ వాల్యూ HDR అండి. ఇది ప్యాక్ పేరు. ఈ రెండు ఎస్డి ప్యాక్లు. ఇప్పుడు రెండోది హెచ్డి ప్యాక్. ఇది రెండు బేసిక్ ప్యాక్స్ అండి. అంటే తక్కువ రీఛార్జ్లో ఓన్లీ తెలుగు ఛానల్స్ మాత్రమే సరిపోతాయి అనుకుంటే ఈ రెండు ప్యాకుల్లో ఏదైనా ప్యాక్ చేసుకోవచ్చు అండి. ఎస్డి కావాలనుకున్న వాళ్ళు అంటే 32 ఇంచీలు అంతకంటే చిన్న టీవీలు ఉన్న వాళ్ళు ఈ రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకుంటే, అదే 32 ఇంచుల టీవీలు అంతకంటే పెద్ద టీవీలు ఉన్న వాళ్ళు అయితే హెచ్డి ప్యాక్ కావాలనుకుంటే ఈ ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిలో ఓన్లీ తెలుగు ఛానల్సే వస్తాయి. మనకి ఎక్స్ట్రాగా స్పోర్ట్స్ ఛానల్స్ కావాలనుకుంటే ఈ ప్యాక్స్ వేసుకుంటే స్పోర్ట్స్ ఛానల్స్ అయితే రావండి. ఇది ఎక్స్ట్రాగా ఈ ప్యాక్ వేసుకుంటే మనకి స్పోర్ట్స్ ఛానల్స్ కూడా యాడ్ అవుతాయి, చిన్నపిల్లల ఛానల్ కూడా యాడ్ అవుతాయి. ఇందులో 1 మంత్కి 299 రూపాయలండి. అదే హెచ్డి ప్యాక్, ఇది ఎస్డి ప్యాక్ అండి. హెచ్డి ప్యాక్ అయితే 1 మంత్కి 399 రూపాయలండి. దీంట్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్ అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 6 వస్తాయండి. అదేవిధంగా కిడ్స్ ఛానల్స్ కూడా ఒక 6 వస్తాయండి. ఈ ప్యాక్స్లో నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో, యానిమల్ ప్లానెట్ అన్ని ఛానల్స్ ఈ ప్యాక్స్లో వస్తాయండి. ఈ ప్యాక్లో ఇటువంటివి ఏమీ రావు, మీరు గుర్తించుకోవాలి. అదే హెచ్డీలో అయితే మనకి ఆల్ తెలుగు ఛానల్స్తో పాటు, ఆల్ తెలుగు అంటే 11 హెచ్డి ఛానల్స్ అండి. ఈ ప్యాక్లో కూడా 11 హెచ్డి ఛానల్స్ వస్తాయి తెలుగులో. దీంతో పాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగు అండి 1 హెచ్డి, ఇది హెచ్డీలో వస్తుందండి ఎక్స్ట్రాగా, అంటే 12వ ఛానల్ అండి ఇది. దీంతో పాటు నేషనల్ జియోగ్రఫీ హెచ్డీలో వస్తుంది, యానిమల్ ప్లానెట్ హెచ్డీలో వస్తుందండి. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా 2-3 ఛానల్ హెచ్డీలో వస్తాయి. చిన్నపిల్లల ఛానల్ కూడా ఒకటి హెచ్డీలో వస్తుందండి. ఇది 6 మంత్స్కి 1500 రూపాయలు ఉంటుందండి. అదే ఈ ప్యాక్ అయితే మనకి 2000 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఎస్డి ప్యాక్ అండి, ఇది హెచ్డి ప్యాక్. ఇది కూడా సేమ్ ఆఫరేనండి. మీరు 299 రూపాయల లెక్క 5 నెలల అమౌంట్ కడితే సరిపోతుందండి. 5 నెలల అమౌంట్ 1500 రూపాయలు ఉంటుందండి. మీకు 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. ఇది కూడా సేమ్ ఆఫరేనండి. మీరు 5 నెలల అమౌంట్ కడితే ఒక 1 మంత్ ఫ్రీగా ఇస్తారు. ఈ ప్యాక్స్ మీకు లాకింగ్ రూపంలో లభిస్తుందండి. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసిన తర్వాత 180 రోజులకి లాకింగ్ అయిపోతుందండి. అంటే నెలకి 30 రోజుల లెక్క 180 రోజులకి ఇది లాకింగ్ అయిపోతుంది. ఒక్కసారి ఇది రీఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం అయితే ఉండదండి. మనకి ఈ ఛానల్స్ లాకింగ్ అయిపోతాయి. మనకి ఎక్స్ట్రాగా ఏవైనా ఛానల్స్ కావాలనుకుంటే మనం ఎక్స్ట్రాగా 200 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలండి. 200 రీఛార్జ్ చేసుకొని మనకి ఏదైనా ఛానల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియాలో ఏ ఛానల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చెప్తాను చూడండి. 1 మంత్కి 255 రూపాయలు ప్యాక్ వేసుకున్నాం అనుకోండి. 1 మంత్ 6 మంత్స్కి 1269 రూపాయలు ప్యాక్ వేసుకున్నాం అనుకోండి. ఎస్డి ప్యాక్ అండి ఇది లాకింగ్ అయిపోతుందండి 6 మంత్స్కి. ఎక్స్ట్రాగా మనకి స్టార్ స్పోర్ట్స్ తెలుగు కావాలి అంటే ఈ ప్యాక్లో మనకి స్టార్ స్పోర్ట్స్ తెలుగు రాదు. ఈ ప్యాక్ కావాలనుకుంటే, ఈ ఛానల్ కావాలనుకుంటే మనకి ఇది 1 మంత్కి 23 రూపాయలు ఉంటుందండి. ఎక్స్ట్రాగా మనము 200 రీఛార్జ్ చేసుకొని ఈ ఛానల్ మనము ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుంటే మాత్రమే మనకు వస్తుంది. మళ్ళీ డీయాక్టివేట్ చేసుకుంటే మన 200 రూపాయలు మన దగ్గరే ఉండిపోతుందండి. ఇలా ఎన్ని ఛానల్స్ కావాలనుకున్నా ఆల్ ఇండియాలో మనం యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డీయాక్టివేట్ చేసుకోవచ్చు అండి. ఈ ప్యాక్ ఉన్నంత వరకు అది వస్తుంది. మళ్ళీ ఈ ప్యాక్ అయిపోయిన తర్వాత ఈ 200 రూపాయలు మనకి 1 మంత్ వరకు వస్తుందండి. మనకైతే వేస్ట్ అయితే అయిపోదు. ఇది గమనించుకోవాలి మీరు. ఓన్లీ ఈ ప్యాకులు చేసేవాళ్ళు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే 200 రీఛార్జ్ చేసుకుంటే మనకు ఆల్ ఇండియాలో ఏ ఛానల్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ డీయాక్టివేట్ చేసుకుంటే మన అమౌంట్ మన దగ్గరే ఉండిపోతుంది. ఇది చాలా బెనిఫిట్ అండి మన టాటా స్కై వల్ల. ఎవరికైనా రీఛార్జ్లు కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి, మీకు మేము చేస్తాము. ఎవరికైనా ఈ ప్యాక్స్ గురించి డౌట్స్ ఉంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.